అనగనగా ఒక రాజు ఉంటాడంట. ఆ రాజుకి చాలామంది పిల్లలుంటారు. ఎంతో సంతోషంగా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. కానీ ఆ రాజుకి మాత్రం తన ఆఖరి కూతురంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ అమ్మాయిని చూస్తే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ మహారాణికి కూడా ఆఖరి కూతురంటే చాలా ఇష్టం. అందంగా ఉంటుంది. చాలా చలాకీగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అందరికీ ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే అలా ఉండగా ఒకరోజు అందరూ కలిసి అడవికి వేటకి వెళ్తారు సరదాగా. వెళ్ళినప్పుడు వెంటనే ఒక పులి ఆ పొదల్లో నుంచి వస్తుంది. అలా వచ్చిన ఆ పులిని వీళ్ళు సంతోషంగా అది కూడా ఒక బొమ్మ అనుకోని వాటితో ఆడబోతుంటారు. అది కరుస్తదని వాళ్ళకి తెలియదు. అది గట్టి గట్టిగా అరుచుకుంటూ మీదకొచ్చేసరికి అప్పుడు అందరూ భయపడి ఏడవడం మొదలుపెడతారు. అప్పుడు ఆ చిన్న పాప అంటుంది, "వీళ్ళెవ్వరిని కరవొద్దు. కావాలంటే పులి నన్ను కరువు" అని చెప్తుంది. పులి నన్ను మొత్తం తిను కానీ నా ఆఖరి చిటికెన వేలు మాత్రం తినొద్దు సుమి అంటది. అప్పుడు ఆ పులి సరే అంతా తిన్నాక ఆ పాపకేం తెలుస్తుంది అని సరే అని చెప్పి మొత్తం తినేసి ఆ చిటికెన వేలు కొరికే లోపల ఆ వేలు ఎగిరి ఎక్కడో పడిపోతుంది. పడిపోయేసరికి ఆ పులి మొత్తం చూసి ఇంక వెళ్ళిపోతుంది. అయితే అలా ఉండగా కొంతకాలం జరిగిన తర్వాత అక్కడి నుంచి ఒక బాటసారి వెళ్తూ ఉంటాడు. అలసిపోయి ఆ చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు అలా కూర్చున్నాక చిన్న అల్లం ముక్క దొరుకుతుంది చెట్టు కింద. ఈ అల్లం ముక్క ఏంటబ్బా ఇక్కడ దొరికింది. సరే ఇంటికి తీసుకెళ్ళి కుండలో దాచిపెట్టుకుందామని తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి తన గుడిసెలో ఒక కుండలో పెట్టుకుంటాడు. పెట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత చిన్న పాప శబ్దం వినిపిస్తుంది. తన భార్య అడుగుతుంది, "మన ఇంట్లో చిన్న పాప శబ్దం వినిపిస్తుంది ఏంటి?" అంటే అలా వెతుకుతూ చూడగా కుండలోంచి శబ్దం వస్తుంది. కుండ తీసి చూసేసరికి చిన్న పసిపాప ఉంటుంది. అరే! దేవుడిచ్చిన పసిపాప మనకి కుండలో దొరికిందనుకోని వాళ్ళు తీసి తనని చాలా జాగ్రత్తగా, ప్రేమగా పెంచుకుంటారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అచ్చు ఆ యువరాణిలాగే ఉంటుంది. కానీ వాళ్ళు వాళ్ళ అమ్మాయని మంచిగా చాలా సంతోషంగా తనని జాగ్రత్తగా పెంచుకుంటూ, తనని ఆడిస్తూ, పాడిస్తూ కావాల్సినవన్నీ తెచ్చిపెడుతూ ఉంటారు. అలా కొద్ది కాలం జరిగిన తర్వాత అక్కడి నుంచి భటులు వెళ్తూ ఆ పాపని చూస్తారు. అరే! ఈ పాప చూస్తూ అచ్చు మన మహారాజు కూతురులాగే ఉందే అనుకుంటారు. అనుకొని వచ్చి తనని పట్టుకొని అడుగుతారు. "ఈ పాప ఎక్కడిది? మీకెక్కడిది?" అంటే అప్పుడున్న విషయం ఆ బాటసారి మొత్తం ఉన్నదున్నట్టుగా చెప్తాడు. ఒకరోజు నేను ఊరి నుంచి ప్రయాణం చేస్తూ అడవి గుండా వెళ్తుంటే అక్కడ కాసేపు అలసటతో కూర్చున్నప్పుడు ఆ చెట్టు కింద నాకొక అల్లం ముక్క దొరికింది. ఆ అల్లం మొక్కని నేనొక కుండలో పెట్టాక కొద్ది రోజులకి పాపగా మారింది. ఆ పాపని నేను పెంచుకున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ విషయం తీసుకెళ్ళి రాజుగారికి ఆ భటులు చెప్తారు. వెంటనే ఆ రాజు పిలిపించి ఆ పాపని తీసుకొని చూడగా వాళ్ళ పాపే. ఆ పాప అందరినీ గుర్తుపడుతుంది. అప్పుడు వాళ్ళ అక్క చెల్లెల్ని, వాళ్ళ అమ్మని, నాన్నని అందరినీ గుర్తుపట్టాక ఆ పాప పునర్జన్మ ఎత్తిందని చెప్పి మహారాజు సంతోషించి ఆ పాపని మళ్ళీ ఆ రాజ్యంలోకి తీసుకెళ్ళి అలాగే తనను పెంచిన తల్లిదండ్రులను కూడా ఆ రాజ్యంలోనే పెట్టుకొని అందరూ సంతోషంగా ఉంటారు.